పాకిస్తాన్లో త్వరలోనే ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక ఆయన కొత్త ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ముందున్న సవాళ్లను గురించి ఒక లుక్ వేద్దాం. పాకిస్తాన్కు కొత్త ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో జూనియర్ షరీఫ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాక్ ఆర్థిక వ్యవస్థ ఆయన నేతృత్వంలో క్రమంగా గాడిన పడింది. ఆయన ప్రధానిగా చివరి రోజుల్లో IMFతో చర్చలు జరిపి షార్ట్ టర్మ్ స్టాండ్ బై అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దీంతో పాటు సౌదీ అరేబియాతో పాటు UAE నుంచి కూడా కొంత డబ్బు తెచ్చి సర్దుబాటు చేశారు. లేదంటే ఇప్పటికే పాక్ డిఫాల్ట్ అయ్యేది. షరీఫ్ ప్రభుత్వ పదవీకాలం పూర్తయిన తర్వాత అన్వరుల్ కాకర్ నేతృత్వంలో కేర్ టేకర్ గవర్నమెంట్ కూడా డిఫాల్ట్ కాకుండా గట్టి ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం డిఫాల్ట్ నుంచి దేశం గట్టెక్కింది అనడానికి కూడా పూర్తిగా వీల్లేదు. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మొత్తానికి చూస్తే ప్రస్తుత పరిస్థితులు మాత్రం సానుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కాస్త మెరుగుపడ్డాయి. దీంతో పాటు ద్రవ్య లోటుతో పాటు కరెంటు ఖాతా లోటు కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించాయి. కాబట్టి ప్రస్తుతానికి పాకిస్తాన్ డిఫాల్ట్ అయ్యే అవకాశం మాత్రం లేవని చెప్పుకోవచ్చు. అయితే కొత్తగా ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన టీం దేశ ఆర్థిక వ్యవస్థపై సమీక్ష జరపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. డిఫాల్ట్ నుంచి తప్పించుకోవడానికి IMFతో స్టాండ్ బై అరేంజ్మెంట్ కుదుర్చుకుంది. ఇక ప్రభుత్వం IMFతో కుదుర్చుకున్న స్టాండ్ బై అరేంజ్మెంట్ విషయానికొస్తే పలు షరతులకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2028 వరకు GDPలో 1.5% మించరాదు. అంతే వచ్చే 4 సంవత్సరాల వరకు వృద్ధి రేటు పెరిగే అవకాశం లేదు. దీంతో కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గల్ఫ్ భాగస్వాముల వద్దకు ఐరన్ బ్రదర్స్ చైనా వద్ద నిధుల కోసం వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే గల్ఫ్ దేశాలతో పాటు చైనా కూడా తాము నిధులు సమకూర్చలేమని చేతులెత్తేశాయి. దీంతో దేశంలోకి విదేశీ మారక ద్రవ్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని చెప్పుకోవాలి. ఇక పాకిస్తాన్లో గత 25 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీ నోట్లను ముద్రించి బిల్లులు చెల్లించేవి. అయితే 2017 నుంచి ఇది షరా మామూలే అయిపోయింది. ఇక అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం నోట్లను ముద్రించడం శాశ్వతమైపోయింది. కేవలం జూలై 2019లో మాత్రమే ముద్రించలేదు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా నోట్లను ముద్రించుకుంటూ పోవడంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ పడింది. 2017 నుంచి చూస్తే డాలర్ మారకంతో పోల్చుకుంటే 3 రెట్లు పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. ఇదిలా ఉండగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే షరీఫ్ నేషనల్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు విదేశీ మారక ద్రవ్యం అడుగంటిపోవడం, ప్రభుత్వం వద్ద డబ్బుకు కటకట ఏర్పడడంతో ఎన్నికల ముందు ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటర్లిచ్చిన హామీలను ఎలా తీర్చగలమనేది ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం దేశంలో సామాన్యుడి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. తాత్కాలిక ప్రభుత్వం ఇంధన ధరలు విపరీతంగా పెంచేసింది. ఇళ్లకు వినియోగించే విద్యుత్ టారిఫ్ రెట్టింపు చేసింది. గ్యాస్ టారిఫ్ కూడా 223% పెంచింది. దీంతో దేశంలోని చాలా మంది పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలను మూసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెంటనే టారిఫ్ను తగ్గించే పరిస్థితి కూడా లేదు. ఇక పాకిస్తాన్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచేశాయి. ఈ ఏడాది జనవరిలో చైనీస్ పవర్ ప్రాజెక్టుకు కంపెనీల సామర్థ్యం కంటే కూడా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి తమ ఇష్టం వచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. విద్యుత్ ఛార్జీలు 3 రెట్లు పెంచాయని చెబుతున్నారు. ఫ్యూయల్ కాస్టు అడ్జస్ట్మెంట్ కింద యూనిట్కి ₹7 పెంచడం పాక్ చరిత్రలో ఇదే మొదటిసారని ఇక్కడి మీడియా కోడై కూస్తోంది.
మొత్తానికి చూస్తే షెహబాజ్ షరీఫ్ ముందుంది పూలబాట కాదు, ముళ్లబాట అని చెప్పాల్సి ఉంటుంది. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి అస్సలు లేదు. జూనియర్ షరీఫ్ వచ్చే 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఎలా నెట్టుకొస్తారో ఆ అల్లాకే తెలియాలి. గుడ్ లక్ జూనియర్ షరీఫ్.